గురువుగారు అలాగే అనేక దేవతల కళ్యాణాలు మనం చూస్తూ ఉంటాం. నరసింహ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం అని ఇలా. కానీ రామ కళ్యాణమే ఎందుకంత ప్రత్యేకం? శ్రీరామచంద్రమూర్తి ప్రభువు, మనకు ప్రభువు, మనో సామ్రాజ్యానికి ప్రభువు. నరసింహ కళ్యాణం కావచ్చు, వెంకటేశ్వర కళ్యాణం కావచ్చు, ఆయా క్షేత్రాలలో నిత్యోత్సవాలుగా ఇవి నిర్వహిస్తారు. ఈ నిత్యోత్సవాలుగా ఉండే వాటికన్నా కూడా దశావతారాలలో జగత్ ప్రభువు, పట్టాభిషేక ఉత్సవం కూడా ఘనంగా నిర్వహించుకునే ప్రభువు, మనో సామ్రాజ్యానికి ప్రభువు, చక్రవర్తి అన్న పదంతో రాజలాంఛనాలతో ఉండే ఏకైక దైవం శ్రీరామచంద్రమూర్తి. తెలుగునాట చైత్రమాసం శుక్లపక్షం నవమి నుంచి పౌర్ణిమ ఈ మధ్య తిథుల కాలంలోనే సూర్య సంచారం మీనరాశిలో నుంచి మేషరాశిలోనికి వస్తుంది. సూర్యుడు మీనంలో ఉన్నప్పుడు వివాహాలు చేయరాదు, ముండనం నతు మండనం అని ఒక ప్రమాణం. సూర్య సంచారం మీనరాశిలో ఉన్నప్పుడు ఉపనయనాలు చేసుకోవాలి కానీ వివాహాలు కూడదు. ఈ ధర్మశాస్త్ర ప్రమాణాన్ని సామాన్యులకు సులభంగా చెప్పే నిమిత్తమై సీతారామ కళ్యాణం అయిన తర్వాత మన కళ్యాణాలు అనే మాటని లోకంలోని తీసుకువచ్చేశారు ప్రాచీనులు. నరసింహ క్షేత్రాలు అనేకం. యాదగిరి నుంచి వివిధ క్షేత్రాలలో అహోబలం వరకు ఆయా క్షేత్రాలలో క్షేత్ర పురాణ స్థానిక కథనాలను అనుసరించి నరసింహ కళ్యాణాలు వేరువేరు తిథులలో వేరువేరు నెలలలో కూడా చేస్తూ ఉంటారు. మాఘమాసంతో ప్రారంభం చేసుకుని వైశాఖ మాసం వరకు ఈ కళ్యాణాలు అవుతూనే ఉంటాయి. ధర్మపురి ఒక చోట, యాదగిరి ఒక చోట, అహోబలం ఒక చోట, అంతర్వేది ఒక చోట, కంభం స్తంభం కంభాద్రి స్తంభాద్రి అది ఒక చోట. ఇలా ఉండగా రామ కళ్యాణం మట్టుకు ఏకాత్మతాభావాన్ని తీసుకువచ్చింది, సాధించగలిగింది. మన దేశంలో ఎన్ని రామాయణాలు ఉన్నాయో అంతకు మించి రామాలయాలు ఉన్నాయి. అధిక భాగం రామాలయాలలో సీతారామ కళ్యాణోత్సవం పునర్వసు శ్రీరామ నవమి నాడే ఏర్పాటు కావడంతో అన్ని కళ్యాణాల కంటే కూడా ఈ కళ్యాణం విశేషంగా లాభదాయకం అని మారింది. వీటికంటే కూడా మించి ఇంకో కారణం ఉంది. ఏ దంపతులైనా సీతారాముల వలె ఒకరి మనసులో ఒకరు కలకాలం కాపురం చెయ్యాలి, ఒకరి మనసులో ఒకరు ఉండాలి. ఇతరులతో మాట్లాడే సమయంలో సీతాదేవి అంత గడ్డి పరక పుచ్చుకొని మాట్లాడింది. ఇతరులను ఎవరిని కూడా చూడకుండా తల వంచుకొని రాముడు సదా సీత స్మరణలోనే ఉన్నాడు. సీతనే తలుచుకుంటూ జీవితాన్ని గడిపాడు అని ఉత్తరరామ చరిత్రం కూడా మనకు వివరిస్తుంది కదా. తవ స్పర్శే మమహి పరిమూఢేంద్రియగణ వికారశ్చైతన్యం భ్రమయతి సన్మీలయతి చ. అందుకే రామాయణం, అందుకే సీతారామ కళ్యాణం.